ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈ సంగమయుగంలోనే బాబా మనతో ఉంటారు, ఇంక ఏ యుగంలోనే ఉండరు. కాబట్టి ఈ సంగమయుగంలో ప్రతి సెకండు చాలా విలువైందని బాబా చెప్తారు. బాబా 4 పాత్రలు పూర్తయిపోతున్నాయి. టీచరు, తల్లి, తండ్రి, సద్గురు పాత్ర కూడా పూర్తయిపోద్ది. ధర్మరాజు పాత్ర మాత్రం సూక్ష్మతంలోనే ఉంటుంది, తప్ప ఇక్కడ ఉండదు. కాబట్టి సాధన చేయండి. సాధన ద్వారా సాధించలేనిది ఏది ఉండదు. సాధన అంటే మనం ఇప్పటి వరకు అమృతవేళ యోగం చేయండి, మంచిది. సాయంత్రం 7 to 7:30 యోగం మంచిది. గంటకు 5 నిమిషాల యోగం చాలా మంచిది. కానీ సాధన అంటే ఏదైనా కార్యం చేసే ముందు శివబాబాకి చెప్పటం అనేది సాధన. అది నిరంతరం యోగం లెక్కల్లోకి వచ్చేస్తుంది. మీరు చెప్పలేదనుకోండి, ఆ సమయంలో యోగం లేనట్టే కదా. మనం మనస్సు అక్కడ పరిస్థితిని బట్టి ఆ కార్యం. కాబట్టి బాబా ఒకసారి చెప్పారు, ప్రకాశ్ మందారి చనిపోయినప్పుడు తమిళనాడులో ఒక భక్తుడింట్లో మగపిల్లవాడిగా పుట్టిందని చెప్పారు బాబా. మౌంట్ ఎవరు చెప్తే నేను చెప్తున్నాను, నాకు తెలీదు. ఆ భక్తుడు ఎటువంటి వాడంట, మంచినీళ్ళు తాగుతున్నా కూడా భగవంతుని జ్ఞాపకం చేసుకుని ప్రతి కార్యంలో ఆయన చెప్పి ఆ కార్యం చేస్తాడట. అదే సాధన అంటే. మనం మంచినీళ్ళు తాగుతూనే ఉంటాం, భోజనం చేస్తూనే ఉంటాం, ఎవరితో మాట్లాడుతూనే ఉంటాం, యోగం చేస్తాం. మనం ఏంటి ఉపయోగం? అంచేత నిరంతరము శ్వాస లేకపోతే మనిషి ఎలా అయితే శరీరం వదిలేసినట్టో, అలాగే మీరు ఏ కార్యం చేసినా కూడా బాబాతో చెప్పటం అనేది మన విధి. ఆయన ఎలా చేయాలో నాకు చెప్పారు కాబట్టి ఆయన మలుపు తిప్పుతాడు మనల్ని ఎలా తిప్పాలో.
చెప్పకుండా చేసామనుకోండి, ఆ అలవాటు ఏమైపోతుందంటే సంస్కారం అయిపోద్ది. అప్పుడు యోగం వేరైపోయింది, కర్మ వేరైపోయింది. అప్పుడు కర్మయోగి అవ్వలేం మనం. అందుచేత ప్రతిదీ బాబాకి చెప్పాలి. చెప్పేసి వదిలేసి మనం కార్యం చేసుకోవాలి. అప్పుడు ఆయన టచింగ్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ సాధన చెయ్యండి. ఈ సాధన నేర్చుకోండి, బాగానే అలవాటు చేసుకోండి. అకస్మాత్తు ఎవరు రెడీ? చాలా కాలం యొక్క అభ్యాసం కావాలని చెప్పారు బాబా. అకస్మాత్తుగా జరుగుతుంది ఏది జరిగినా. అకస్మాత్తుగా జరిగేదే పేపర్ అని చెప్తారు బాబా. ఆ అకస్మాత్తు పేపర్లో పాస్ అవ్వాలంటే చాలా కాలం యొక్క అశరీర అభ్యాసం కావాలి. అప్పుడు ఎవరు రెడీ అవుతాం మళ్ళీ సత్యోగంలోకి వెంటనే వచ్చేయటానికి. ఎందుకంటే బ్రహ్మబాబా సమయంలో శివబాబా బ్రహ్మబాబాకి సాక్షాత్కారం ఏం చేశారు అంటే, అమెరికా రష్యా ఎప్పుడైతే శత్రు దేశాలు అవనియో వినాశనం అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు అవన్నీ రెడీగా ఉన్నాయి. అమెరికా రష్యా యుద్ధం మొదలెట్టిందంటే డైరెక్ట్గా వినాశనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్రహ్మబాబాకి ఇంకోటి ఏం చూపించారు, ఒక పెద్ద కెరటం వచ్చి మొత్తం దేశాలన్నీ కొట్టుకుపోయినట్టు చూపించారు. మేము సినిమా తీస్తున్నాం కాబట్టి, బాబా మా చేత చేయించున్నారు కాబట్టి, లేకపోతే మాకు సినిమా మాకేం తెలుసు. బాబా చేయిస్తున్నారు, బాబా చేయిస్తున్నారు, శివబాబా తీస్తున్నారు. బ్రహ్మబాబాది హిందీలో ఉన్న చరిత్ర తెప్పించి అందులో యథార్థంగా ఏం రాశారు అనేది అది పెడుతున్నారు. అందులో చెప్పారు, ఒక పెద్ద కెరటం వచ్చి 236 దేశాలు మొత్తం అవన్నీ ఒక కెరటంలో నీటి మునిగిపోయాయని చెప్పారు, చూపించారు బాబా. భారతదేశం కూడా ఒక ఢిల్లీ యమునా నది తీరం ఒకటే మిగులుతుంది, భారతదేశం కూడా ప్రకృతి వైపరీత్యాల్లో గురవుతుందని చెప్పారు బాబా. బాంబులు అవి పడవు మన భారతదేశంలో, అని బాంబులు అటువంటి పడవు. మత కలహాలు, గృహంలో కలహాలు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా భారతదేశము సమాప్తి అయిపోతుందని చెప్పారు. ఆ ఒక్క కెరటం వచ్చి అన్నీ వెళ్ళిపోతున్నప్పుడు మన ఏముంటాయి, మన ఇంట్లో సామాన్లు ఉండవు. నేను ఆదిలోనే మంచాలు అన్నీ అమ్మించేశారు బాబా. బ్రహ్మబాబా ఉన్నప్పుడు బ్రహ్మబాబాను చూపించారు ఎలా నడవాలో, ఆ తర్వాత నన్ను చూపించారు బాబా. కాబట్టి మీరు త్యాగం చేయండి. త్యాగం లేకుండా భాగ్యం రాదు. సాధన చేయండి. సాధన లేకుండా అశరీర అభ్యాసం రాదు. శరీరానికి అతీతమైన అభ్యాసము శ్వాసశ్వాసలో స్మృతి అంటే ఇదే. బాబాకి చెప్పి కార్యం చేయటం, బాబాకి చెప్పాలి
ఆ కార్యం. కాబట్టి బాబా ఏం చెప్పారు ఇప్పుడు? సద్గురు పాత్రలో ఉన్నప్పుడు సద్గతి ఇవ్వటానికి ఆయన నిమిత్తం అవుతారు, దుర్గతి ఇవ్వటానికి నిమిత్తం అవరు. ఇన్నాళ్ళు బాబా పిల్లలు సద్గతిలో ఉంటే దుర్గతిలో ఉన్న చూసి ఉరికిని సాక్షిగా ఉన్నారు. ఇప్పుడు దుర్గతి చేసే కార్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆయన అంగీకరించడం, వెంటనే కూడా దాని శిక్ష కూడా పడుతుంది. దుర్గతి వేరు, సద్గతి వేరు. దుర్గతి అంటే దుర్మార్గంతో ఆలోచించి చేసే ప్రతి కార్యం కూడా దుర్గతిని లోకి తీసుకెళ్ళిపోద్ది. దుర్గతి చేస్తున్నప్పుడు కూడా బాబా సాక్షిగా ఊరుకుని దాన్ని సరిదిద్దే శిక్ష వేయకపోతే ఆత్మ పరివర్తన అవ్వదు. ఆ దుర్గతిలో కూడా శిక్ష వలన పశ్చాత్తాపం వచ్చి కొంత పాప పరిహారం అవుతుంది, బాబాకి దగ్గర అవుద్దని ఆ సిస్టమ్ పెట్టుకున్నారు బాబా. కాబట్టి ప్రతి కార్యంలో ఇది బాబాకు ఉపయోగపడే కార్యమా, లేకపోతే నాకు స్వార్థం కోసం ఉపయోగపడే కార్యమా, లేకపోతే జీవనోపాధికి ఉపయోగపడే కార్యమా అని మీరు నిర్ణయించుకోవాలి. స్వార్థంతో ఉపయోగితే పాపకథ తయారైపోద్ది, జీవనోపాధికి ఉపయోగితే ఏ కథ తయారవద్దు, సామాన్యంగా ఉంటుంది. బాబా ప్రత్యక్షత కార్యానికి ఉపయోగితే సద్గతి వచ్చేస్తుంది. ఇదివరకు వాణి చదువుకోవటం, సెంట్రల్కి వెళ్ళటం, బాబా వచ్చినప్పుడు మధువనం చూసి రావటం. ఇప్పుడు బాబా రాకుండా మధువనం వెళ్తున్నాం, ఎందుకు వెళ్తామో మనకే తెలియదు. ఇవన్నీ కాదు మెయిన్. ఇప్పుడు అడుగు తీసి అడుగు వేస్తున్నామంటే ఆ సమయము, ఆ కార్యము సద్గతిని ఇస్తుందో లేదో చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బాబా మొన్న ఒక నెల క్రితం, 2 నెలలు అవుతుంది సుమారుగా, సర్వమానవాళి బుక్కులు ప్రింట్ చేయించమన్నారు బాబా. ఎన్ని? 40,000 పుస్తకాలు చేయమన్నారు. ఒక బుక్ వచ్చి సుమారుగా 45 రూపాయలు పడుతుంది. 40,000 ప్రింటింగ్ అంటే 18 లక్షలు అవుద్ది. చేయమన్నారు బాబా. సరే చేద్దాం బాబా అనుకున్నాం, చేసేసాం కూడా ప్రింటింగ్ అంతా. బాబా పిల్లలకి ఏం చెప్పారు? శివబాబా ఏం చెప్పమన్నారు?
నీకు 84 జన్మలు ఉన్నాయి. 84 జన్మలో భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు, వీళ్ళు 5గురు మంచివాళ్ళు లేకపోతే ఆ కుటుంబంలో కలహాలు సత్యత్రేతయుగంలో బాగుంటాయి. ద్వాపర కలియుగం నుంచి కలహాలన్నీ ఇంకా మీరు నిజంగా ఈ మానవ జన్మ ఎందుకు బాబా అనే స్టేజీ ఇప్పుడు కలియుగంలో అందరి నోటంపడ కూడా వినపడుతుంది. కాబట్టి బాబా ఏం చెప్పారు అంటే, ప్రతి జన్మలో భార్య భర్త లేదా భర్త భార్య అంటే కొన్ని జన్మల ఆత్మ స్త్రీ శరీరము, కొన్ని జన్మలు పురుష శరీరం ధరించదని ఒక సాకర్వాణిలో ఉంది. నువ్వు భార్యగా పుట్టావు, ఇప్పుడు స్త్రీ శరీరం ధరించావు, భర్త మంచోడు కావాలి. పురుష శరీరం ధరించి భర్తగా పుట్టావు, భార్య మంచిది కావాలి. ఏ లెక్క ప్రకారం మీకు భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఈ సంబంధికులు నీకు ప్రతి జన్మలో మంచివాళ్ళు రావాలంటే ఏంటి సిస్టమ్ అని నేను ప్రశ్న ఏమి వేయలేదు. ఆయనే నా చేత ప్రశ్న కింద మార్పించి దానికి అనుభవం చేసి చెప్పారు బాబా. ఇప్పుడు బాబా పిల్లల్లో మరి గొడవలు ఎందుకు? అక్క జ్ఞానంలోకి వస్తే అన్నయ్య రారు, కొడుకులు రారు, ఇంకొకరు రారు, అలా రారు. అలాగ చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయి. బయట వాళ్ళకంటే జ్ఞానం లేదు, పోనీ వీళ్ళకి జ్ఞానం ఉండి వీళ్ళు పరివర్తన అవ్వట్లేదు. అప్పుడు బాబాయే నాకు ఆ ప్రశ్న కింద వేసి దానికి ఆన్సర్ చెప్పారు బాబా. సర్వమానవాళి బుక్కు వాణిలో పాయింట్ తీసి అర్థమయ్యేలాగా విశ్లేషణ చేసి బయట వాళ్ళకి బాబా పిల్లలకు కూడా తయారు చేసిన 256 పేజీలు అది సుమారుగా. ఆ బుక్కులు 40,000 ప్రింట్ చేయమన్నారు బాబా. 18 నుంచి 20 లక్షల వద్ద ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ కలిసి. సినిమా కంటే డబ్బు ఉంది కానీ దీనికి బుక్కులకి డబ్బులు ఇంకా ఎవరు కూడా పెద్దగా లేదు. అప్పుడు 1,52 లక్షలు ఎంత అయిపోయినాయి ఇప్పుడు సుమారుగా. ఇంకా రన్ అవుతుంది అది. మరి పెట్టుబడి పెట్టిందాకోండి, అందులో డబ్బు తీసి మరి ఇందులో పెడితే మరి మనకి అది కూడా తుది మెరుగులు దిద్దుకుంటుందో. అది రిలీజ్ అయిపోద్ది కొద్ది సమయంలో, 2 తప్పితే ఓ 2 నెలల లోపల అయిపోవటానికి ఛాన్స్ ఉంది. ఏం చెప్పారు బాబా? 108 మాల వాళ్ళే ఈ బుక్కులు తీసుకుంటారు. 84 జన్మలు ఇంటూ 5 రావాలి మనకి. భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు. నాలుగు 484 ఇంటూ 5 420 మంది మీకు సంబంధ సంపర్కాల్లో వస్తారు. ఈ జన్మలో వచ్చిన వాళ్ళు మళ్ళీ జన్మలో రావటం అనేది చెప్పలేం. ఎందుకంటే వయసు తేడాలో ముందు చనిపోయారు అనుకోండి, వయసు తేడాలో వచ్చేటప్పటికి ఎక్కడో పుడతారో అని చెప్పి తేడా వచ్చేస్తుంది అక్కడ. అంచేత రోజు అమృతవేళ ఆ బుక్కులు తీసుకుని నాకు శివబాబాయే కొడుకు అని ఓ బుక్ పక్కన పెట్టుకోవాలి. శివబాబాయే కూతురని ఓ బుక్ పక్కన పెట్టుకోవాలి. శివబాబాయే తల్లని ఓ బుక్ పక్కన పెట్టుకుని రోజుకి 5 కానీ 3 కానీ 2 కానీ తీసుకుంటూ
పక్కన పెట్టేసుకోవాలి, ఇంకెవ్వరికి మీరు పంచిపెట్టకూడదు. ఆ 420 బుక్లు ఎంత అవుతుందంటే 18,000 అవుతుంది సుమారుగా. బుక్ వచ్చి 45 రూపాయలు. అందులో పరిచయం బుక్ కూడా ఉంది మీకు, అదే 5 రూపాయలు పడుతుంది. బాబా ఏం చెప్పారు, ఆ డబ్బుని 6 నెలల్లో దబదబాల కింద నీకు ఇచ్చేలాగా మాట్లాడుకో అని చెప్పారు. సుమారుగా 8, 6, 6, 12, 14 ఒక 20,000 బుక్లు వెళ్ళిపోయినాయి. సుమారుగా 22,000 బుక్లు వెళ్ళిపోయినాయి. మాతలు కూడా అన్నారు, మాకు ఫంక్షన్ వస్తుందన్న 4,000, 2,000 బాబాకి చెప్పుని తీసుకుంటాం, 6 నెలలు 12,000 అవి చూసి ఇచ్చేస్తాం అన్నయ్య అని ఎంతో సంతోషించారు వాళ్ళు. ఎందుకంటే ఆ పుస్తకం ఖరీదు 45 రూపాయలు ప్లస్ మంచి మనసుతో శివబాబా నా కొడుకు అని అక్కడ ఎప్పుడైతే సంకల్పం చేసావో అతను ఆటోమేటిక్గా మంచి కొడుకుని ఇచ్చేస్తారు బాబా నీకు. నీ సంకల్పమే నీకు జన్మనిస్తుంది. కాబట్టి ఆ పుస్తకాన్ని అలా తీసి పక్కన పెట్టుకోవటం వలన మంచి కూతురు, ధనము, సాంప్రదాయము, భగవంతుడు నా పేరు చెప్పి బుక్ తీసుకున్నాడు, నా జ్ఞానం ఇస్తున్నారు, 50 రూపాయలు కొంచెం ఇంచుమించి ఖర్చు పెట్టుకుంటున్నాడు, రోజుకి 45 రూపాయలు. ధనం ఉంది, గుణం ఉంది, బాబా సంబంధం ఉంది. కాబట్టి మీకు ఇంకా మీ కల్పం కూడా అంతిమ జన్మ వరకు కూడా మీకు ఇంకా సంబంధంలో, ధనంలో, బాబా యొక్క సహయోగంలో మీకు లోటు ఉండదు. ఇప్పుడు ఏదైనా జ్వరం వస్తే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చూసేటప్పటికి ఒక 5,000 నుంచి 10,000 అయిపోతుంది. మీరు అటువంటి బాబాకి సహయోగం అయినప్పుడు మీకు సాధారణంగా అందులోకి వెళ్ళినవారు కూడా బాబా. హాస్పిటల్ ఖాతా కూడా లేకుండా, బ్రహ్మబాబాకి హాస్పిటల్ ఖాతా కూడా లేదు. కాబట్టి ఇప్పుడు లింగారెడ్డి గుడి నుంచి ఒక అన్నయ్య వచ్చారు, అది ఎప్పుడో పెట్టాం మేము 25 సంవత్సరాల క్రితం. ఆ అన్నయ్యకి చెప్పారు బాబా, ఇప్పుడు నాకు 6,000 రూపాయలు ఇచ్చి అన్నయ్య నెలకి 6,000 చొప్పుని 3 నెలల్లో చిల్లరలో మేము ఒప్పుడు చేసేసుకుంటాం. నాకు భార్య జ్ఞానంలో ఉంది, నేను జ్ఞానంలో ఉన్నాను, కొడుకు ఉన్నారు, కూతురు ఉంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవని వేరే చోట ఉన్నా కానీ బాబాను వదలలేదు. అంతిమ జన్మలో కూడా ఈ లా ప్రకారం అంతిమ జన్మలో కూడా నాకు ఇచ్చాడు బాబా అని చెప్పి ఆయన సామాన్య కుటుంబీకుడు చిల్లర కొట్టి పెట్టుకుంటాడు లింగారెడ్డి గూడెంలో పాపం. అయినా సరే ఆయన ఓకే అయిపోయారు. ఇప్పుడే జస్ట్ ఒక గంట క్రితం 50 బుక్కులు పట్టుకెళ్ళాడు, వచ్చినప్పుడల్లా పట్టుకెళ్ళిపోతాను అన్నారు. కాబట్టి ఆదినారాయణ పిల్లవాడి ద్వారా ఏం చేయించాడు అనేది చెప్పేస్తాను మీకు. ఏం చేయించారు? మనసా సేవ చేయించారు బాబా. 176 మనసా సేవలు. ఉరిశిక్ష పడే ఓడికి కూడా మనసా సేవ చేశారు బాబా, చేయించారు. ఆ 170 బాబా వాణిలో చెప్పాడు, మనసా సేవని తీవ్రగతిలో చేసినప్పుడు 9 లక్షల ఆత్మలు వచ్చేస్తారని చెప్పారు బాబా వాణిలో. అంటే సత్యయుగంలో 9 లక్షల ఆత్మలు ఉండాలి కాబట్టి 9 లక్షల ఆత్మని మనసా సేవ ద్వారా తయారు చేశారు బాబా. నా ద్వారా ఎప్పుడో చేశారు, ఒక 10 సంవత్సరాల క్రితమే చేశారు. వాళ్ళంతా రెడీ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీ మనసే కదా చెప్తుంది, శివబాబా నాకు కొడుకు అని బుక్ తీసి అక్కడ పెట్టుకున్నారు. ఓ జన్మలో మంచి కొడుకుని ఇచ్చేస్తున్నాడు మీకు ఇక్కడ. 45 రూపాయలు పెట్టుకుని మీరు జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. 1 కేజీ వంకాయలు కొనుక్కున్నట్టు కాదు, మనం ధనం కూడా వచ్చేస్తుంది మీకు. మనసుతో సంబంధం జోడించారు కాబట్టి సంబంధానికి మంచిని ఇచ్చేస్తున్నారు. జ్ఞానం ఇచ్చారు కాబట్టి జ్ఞానధనం ఉన్న తోట అసలు మాయ దూరం నుంచి మూర్ఛితం అయిపోతున్నారు.
కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు, మా ఇంట్లో తిడతారనే బుక్కులు చూస్తేనే బయట ఆడేస్తే టైప్లో ఉంటారు అంటే అప్పుడు బాబా చెప్పారు. అయితే ఈ శివపరమాత్మ మందిర్లో ఉంచేస్తారు. చాలామందికి ఒక్కసారి ఊరికనే ఇస్తాం, అందులో ఊరికనే ఇస్తాంలే, అంతిమంలోనే ఊరికనే ఇదిలా చేద్దాం, మీకు పక్కన పెట్టేద్దాం అంటే కొద్దిమంది అలా కూడా అంగీకరించారు. నేను డబ్బు పంపేస్తానన్నయ్య, బుక్కులు మీ దగ్గర ఉంచేసి అంతిమంలో బాబాయ్ పంపిస్తారు మీ దగ్గరికి, వాళ్ళకి ఇచ్చుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పారు బాబా? మనసా సేవ ద్వారా 176 మనసా సేవలు చేయించారు బాబా. అది నాకు తెలియదు ఎన్ని చేయించారో, ఒక అక్కయ్య చెప్పారన్నమాట. ప్రతి భూమి ఉంది నాకు 40 మందిని పెట్టుకుని చేసుకుంటాను నేను. అప్పుడు ఈ మనసా సేవ పెడితే ఆ 40 మంది కూడా మా బాబా పిల్ల అయిపోయారట. అది పత్తి బాగు చేయడానికి 15 రోజులు ఎంత పెట్టింది. ఇప్పుడు ఏం చేసేది, స్పీకర్ పెట్టేసి అక్కడ అందరి చేత పత్తిని శుభ్రం చేయించుకునేది. సామాన్య కుటుంబీకురాలే ఆవిడ. వాళ్ళందరూ బాబా పిల్ల అయిపోయారు. సర్వమానవాళ్ళ బుక్ ఇచ్చేసి ఇంటి దగ్గర చదువుకుని అన్నారు. 40 మంది తయారైపోయారు. 40 మందో 20 మంది గుర్తులేదు నాకు, ఛానల్ అయింది. ఎప్పుడైతే మీరు ఈ బుక్కులు ఇంటి దగ్గర పెట్టుకున్నారో అంతిమ సమయం ఎలా ఉంటుందంటే అంటే పేపర్ ప్రింట్ చేయడానికి కూడా మెటీరియల్ ఉండదు. ప్రింటింగ్ ప్రెస్లు కూడా కరెంట్ ఆగిపోయి 4 రోజులు కరెంట్ ఉంటే 8 రోజులు కరెంట్ ఉండదని రోజు వస్తుందని చెప్పారు బాబా నాకు సింపుల్గా. అంచేత ఇప్పుడు నీ చేత 40,000 బుక్కులు ప్రింట్ చేయించున్నాను. ఎవరైతే ఇలా దాచుకుని ఉంచుకుని ధనం వేశారు, నాకు సంబంధం జోడించారు, నా జ్ఞానాన్ని విలువ కట్టలేని నా జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు విలువైన వాళ్ళుగా తయారైపోయారు. అంతిమంలో అంటే మన అడ్రస్ చూపించారంట బాబా అక్కడ. లింగారెడ్డి కూడా అన్నయ్య పట్టుకెళ్ళారు. శివబాబా లాస్ట్ని కొంతమంది జ్ఞానం చదవాలని తపనతో ఉంటారు. వాళ్ళకి పలానా ఈ ఏరియాలో ఎవరైతే ఆయన సంపర్కంలోకి రావాల్సి ఉన్నారో, తపన ఉందో, వాళ్ళకి అడ్రస్ చూపించేస్తారు, సాక్షాత్కారం చేయించేస్తారు బాబా. కారులో మనకి నావిగేషన్ చూపించేస్తుంది. అది ఎక్కడికి వెళ్ళాలో మోటార్ సైకిల్ అదే పెట్టేసుకుంటున్నాడు, కారులో అదే పెట్టుకుంటున్నారు, తీసుకెళ్ళిపోతుంది గమ్యం. అలాగ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏమండి బుక్ చదువుకోవాలని ఉంది, భగవంతుడు నాకు సాక్షాత్కారం చేసాడు కళ్ళలోని, లేకపోతే మీ అడ్రస్కి వెళ్ళమని అన్నప్పుడు బుక్ ఇచ్చారనుకోండి మీరు కుటుంబానికి, వాళ్ళు 10 రోజుల్లో చదివేస్తారంట అది బుక్. ఏముంది 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 వాళ్ళే మీకు కూతురుగా లేకపోతే కొడుకుగా రకరకాలుగా డ్రామాలో వస్తారు. అంటే నువ్వు ఇక్కడ నీ ఫ్యామిలీ నువ్వే తయారు చేసుకున్నావు భగవంతుడి సహయోగంతో. భగవంతుడి జ్ఞానానికి అంత విలువ ఉందన్నమాట. ఒకేసారి మీరు 18,000 ఇవ్వలేరు కాబట్టి నేను కరెక్ట్ రేట్ చెప్తానులేండి. ఇంకా బుక్ ఇంకో 20,000 తయారవుతున్నాయి, 20,000 వెళ్ళిపోయినాయి, కొంచెం ఇంచుమించు ఆ రేట్లో. ఫస్ట్ అయితే 21,000కి వెళ్ళింది. ఎందుకంటే పేపర్ చాలా కాస్ట్లీ అది. తర్వాత బాబా పేపర్ కొంచెం డౌన్ చేయి, మ్యాటర్ కావాలి కానీ పేపర్ అందం అది కాదు, అలాగని చెప్పి బొత్తిగా అందం ఈహరంగా ఉండకూడదు అని చెప్పారు. అందుచోటి మళ్ళీ మీకు 18,000కి వచ్చింది, 3,000 తగ్గింది మీకు. కరెక్ట్గా నేను క్యాలిక్యులేట్ చేస్తాను, కొంచెం ఇంచుమించు అంతే వస్తుంది. సుమారుగా 6, 6, 12, 14, 16, 108లో కనీసం నా ఐడియా ప్రకారం 15, 30 అని ఒక 50 మంది తీసేసుకుని ఉంటారు అనుకుంటున్నాను నేను రఫ్గా. ఇంకా 50 మంది 60 మంది 58 మంది ఇంక ఉండాలంతే. అది అయిపోద్ది. ఇవాళ ఒక అక్క ఫోన్ చేస్తే ఆ అక్కకి చెప్తే వెంటనే సెట్ అయిపోయారు. నిన్న ఒకరు సెట్ అయిపోయారు, రోజుకి ఒకళ్ళిద్దరు సెట్ అయిపోతున్నారు. నేనేం పూనుకోవట్లేదు. బాబా మీరు అలా చేసుకోండి. మీరు చేసుకోలేదు, మీకు ఆయన డ్రామానుసారంగా కూతురు కొడుకు వస్తుంటారు, ఎవడో వచ్చి ఏం చేస్తారంటే ఆస్తి ఇస్తావా,
లేకపోతే నిన్ను వృద్ధాశ్రమంలో చేర్చేనా, రకరకాలుగా కర్మ అనుభవించవలసిందే. మనం కర్మక్షేత్రం ఇది. అంచేత సబ్జెక్ట్ ఏంటంటే వన్ బాబా నన్ అదర్స్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్. ఇది నాకు బాబా తప్ప ఇంకెవరు లేరు. ఎందులోని? సర్వ సంబంధాల్లోని, సేవలోని. సేవలోకి వచ్చేటప్పటికి మనకి ఇంకెవరు సపోర్ట్ అక్కర్లేదు. ఆ మెయిన్ సబ్జెక్టు అదే. కాబట్టి మీరు ఈ లైవ్ వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు డిసైడ్ చేసుకోండి, నేను ఇలా చేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. మీరు అర్థమైందా? మీకు 108 మాలలో మీకు ప్రతి జన్మలో సాంప్రదాయ కుటుంబీకులు కావాలి అన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. అవన్నీ నాకు ఎందుకన్నాయా, ఏదో బాబా పిల్లలు నవ్వాను అనుకున్నారు అనుకోని, అది మీ ఇష్టం. ఇక్కడ మళ్ళీ ఈ సబ్జెక్ట్కి వచ్చేస్తున్నాను నేను. అక్కడికి బాబా ఏం చెప్పారంటే ఈ విషయం చెప్పన్నారు. ఈ 108 అయిపోయిన తర్వాత ఏం చేయమన్నారంటే 10 బుక్లైనా తీసుకోమని, 20 బుక్లైనా తీసుకోమని. కనీసం ఆ 10 మంది అయినా 10 జన్మల్లో ఎవరో ఒకరు మంచోడు పుడతాడు, మీకు కలుపుతాడు ఆయన. మనం ఆడుకున్న ఆటలో బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాం అనుకోండి, రిఫరీ ఉంటాడు అక్కడ, అతను మార్కులు వేస్తాడు. అటువంటి వాడు శివబాబా. నాకు డబ్బు లేదన్నాయంటే మీ ఇష్టం, డబ్బు ఉందన్నాయ మనసు లేదంటే మీ ఇష్టం. ఏమో నువ్వు ఏదో చెప్తావు, ఆయన ఏదో చెప్తాడంటే అది మీ ఇష్టం. అది ఆయన చెప్పింది కరెక్ట్ కాబట్టే మనకి ఇప్పుడు 20,000 బుక్లు వెళ్ళిపోయినాయి, ఇంకో 20,000 ఉన్నాయి అంతే. అదైనా తయారవ్వలేదు, అది లేకపోతే అవి కూడా వెళ్ళిపోతాయి. రోజుకొకళ్ళు నేను చెప్పక్కర్లేకుండానే ఇవాళ ఎక్కడి నుంచి ఒక అక్కే ఫోన్ చేశారు, అక్కే చెప్పాను, ఓకే చేశారు. అవన్నీ కేవలం పాపం ఏయో చిన్న కిరాణా కొట్టి పెట్టుకుని జీవింతని అతను చేసుకున్నాడు. కాబట్టి అలా చేయలేను అన్నయ్య, నేను 10 బుక్లు కొనుక్కుంటాను, 20 బుక్లు కొనుక్కుంటానంటే అది మీ ఇష్టం. అది కూడా ఈ అయిపోయిన తర్వాత దాని ప్రిఫరెన్స్ ఇస్తారు బాబా. అంటే మీకు మొత్తం మీద 84 జన్మల్లో 420 మంది మీకు సంబంధ సంపర్కంలోకి వస్తారు. అందులో 10 మంది మీకు మంచి వాళ్ళు పుడతారు. సపోజ్ మీ జన్మ త్రేతయుగంలో చివరి ఉందనుకోండి, 64 జన్మలు ఉంటాయి. ఇంకా 64 ఇంటూ 5 చూసుకుంటే అది 30, 300 మందిలో 300 చిల్లరల్లో మీకు 10 మంది వస్తారు. లెక్క కరెక్ట్గా చెప్పేశారు నాకు బాబా. ఇంకా ఆ సెక్షన్ మీ ఇష్టం, మీరు ఎలా నిర్ణయించుకుంటారో, అప్పు చేస్తారో లేదు ఈ 6 నెలల్లో తీర్చుకుంటారో. బాబా చెప్పారు 6 నెలల్లో మ్యాక్సిమం వినాశం గురైపోద్దని చెప్పారు బాబా. ఏం చేతంటే 5 లక్షల మంది చనిపోయారు ఈ యుద్ధంలో, షోల్జర్స్. ఆ ఆత్మలన్నీ గాలిలో ఉన్నాయి ఇప్పుడు. అట్లకి దేహం దొరకదు, తల్లి గర్భం దొరకదు. ఈ వాయుమండలంలో ప్రవేశించి ప్రేతాత్మల కింద మనలో కూడా ప్రవేశించేస్తాయి. 5 లక్షల ఆత్మలు ఇప్పుడు ఉన్నాయి వాయుమండలంలో. కానీ చాలా శ్రేష్టాత్మలు, దేశ రక్షణ కోసం బలే వేరాలు. అందుకు బాబా ఏం చెప్పారంటే, అమ్మ గురించి చెప్పారు 6వ సంవత్సరంలో సత్యయుగం అవుతుంది, అది నా వరకు పరిమితం, మీరు తీసేయండి పక్కనట్టేయండి, మీ మాట కాదు అక్కడ. ఇప్పుడు అలా ఎక్కువైపోయారు అనుకోండి, బాబా ఒక వాణిలో చెప్పాడు, మరణాలు అతిలోకి వెళ్ళిపోయినప్పుడు అది నేను చూడలేక వెంటనే వినాశం చేసేస్తాను అన్నాడు ఆయన. దయాహృదయుడు అతను, కళ్యాణకారి భావన కలిగిన వాడు, సహృదయుడు. బాబా అంటే ఎన్నో రెట్లు మనకు పాపాన్ని భస్మం చేసి పుణ్యాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడు. ఓకే, అంచేత మీరు నిర్ణయించుకోండి. ఒక్క నిమిషం టైం ఇస్తున్నారు బాబా.
మీరు 420 బుక్కులు తీసుకుంటారో, 200 తీసుకుంటారో, 5 తీసుకుంటారో, 10 తీసుకుంటారో మీరు నిర్ణయించుకోండి. అసలు ఫిగర్ చెప్పొద్దన్నారు బాబా 5, 10ని. కానీ సగం అయిపోయినాయి కదా, ఇంక చెప్పించున్నారు బాబా నా చేత. సగం అయిపోయినాయి, సగం మంది 108లో సగం మంది అయిపోయారు. నిన్న ఉయ్యాలో ఒక్కొక్కరు అయిపోయారు. అంటే ఇంకా ఒక 50 రోజుల్లో మొత్తం అయిపోతారు. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటుందంటే ఏదో కొన్ని జన్మలో ట్రబుల్గానే ఉంటాయి. ద్వాపరయుగం నుంచి త్రేతాయుగంలో ఉండవు. వాళ్ళు అసలు సత్యయుగం కూడా వస్తారనేది మనం చెప్పలేం. ఆఫ్టర్ ఆల్ ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, 800 తెచ్చుకుంటున్నారు కూలి పని చేసి, 100 బాబాకి తీసుకోండి, 100 బాబాకి అని చెప్తున్నాడు ఆయన. రోజు అమౌంట్ తీసేసుకుంటున్నాను అన్నయ్య. కాబట్టి నేను అసలు అతను ఊహించలేదు, ఏమో సామాన్యుడు అతను చేస్తాడంటే చెప్పించారు బాబా. కాబట్టి ఆ సెక్షన్ మీరు నిర్ణయించుకోండి. కానీ తీసుకోండి 5, 10, 20 ఎన్నో. కానీ రోజు శివబాబా నా కొడుకని బుక్ పెట్టేసుకోండి. ఏంటి శివబాబా నా కొడుకు అంటుకుందా ఈ ఆత్మ? బుక్కు 45 రూపాయల 45 రూపాయలు వేసింది రోజుకి నాకు ఈ ఆత్మ. అయినా నా సత్యజ్ఞానాన్ని, అవ్యక్తవాణిల్ని, సారాన్ని, జ్ఞానదానం చేస్తుందా? ఆశ్చర్యపోతాడు ఆయన కూడా. అంత ప్రేమ పెట్టుకుంటాడు మీ మీద. అక్కడికి ఆ సెక్షన్ అయిపోయింది. అది మీ ఇష్టం, మీరు చూసుకోండి. నాకు ఇంక బాబా దయ వలన సుమారుగా ఒక 2-3 లక్షలు కూడా క్యాష్ వచ్చేసి ఉంటుంది. మిగిలిన వాళ్ళు మెల్లిమెల్లిగా ఎత్తా అన్నారు. బాబా అసలు సంకల్పమే రాదు నాకు. వాళ్ళు ఎవరేమో అంటే బాబా ఏమన్నారు, ఇవ్వలేదనుకోండి, ఎవరో ఇచ్చిన ధనం నువ్వు పెట్టుబడెట్టావు కదా, ధనం వాళ్ళకి ఇచ్చేస్తాడు. వీళ్ళని ఏదో కొంచెం సంబంధికుల్ని లిమిట్గా ఎత్తాడు. ధనం రాదు ఇంక మీకు. 64 జన్మలు మీకు ధనం రాదు. కన్నుంది, దాని ధర్మం చూడటమే, చూసి పలానా చెప్తుంది. చెవి ఉంది, మాట వినిపించదు, కానీ అది చూడదు. అది పన్నుంది, గట్టి పదార్థాన్ని మెత్తగా చేస్తుంది. నాలుక ఉంది, దాని పక్కన రసగ్రంథులు ఉండి ఆ మెత్తగా చేసిన రసాన్ని ఆత్మకెత్తుంది. మన శరీరంలోనే ఒక అవయవము ఒక పనికి నిమిత్తమైనప్పుడు నువ్వు ధనం వేసుకోకుండా మంచి ఛాన్స్ దొరికింది, ఇది 20,000 మెల్లిగా చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అంటే ఆయన అంత తెలివైనడంటే ఆ 20,000 ఎవరో ఇచ్చిన డబ్బులు మీకు పెట్టుబడి ఎట్టించారు నా చేత బాబా. డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాడు, ధనం మీకు సంబంధికులను వేస్తాడు, ఏదో కొంత వేస్తాడు, కానీ డబ్బు ఉండదు. డబ్బు రాదు, మీకు సమస్య లేదు. ఆ డబ్బు వాళ్ళకి కౌంట్ చేస్తాడు అక్కడ వాళ్ళకి. కాబట్టి 9 లక్షల ఆత్మలు మనసా సేవ ద్వారా వచ్చేసారు, రెడీ అయిపోయారు వాళ్ళు. సద్దాం హుస్సేన్ ఒక రాజ్య అధికారి, అతను ఒక రాజ్యానికి అధికారి, రాజు అతను. ఏదో గొడవలు వృత్తి ఇచ్చారు అతన్ని. కానీ బాబా ఏం చేస్తాడో, ఆ ఉరిశిక్షకి వెళ్ళేటప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో నన్ను కొలుసుకున్నాడు అని ఆ శిక్ష అక్కడతో పూర్తి అయిపోయింది. కాబట్టి పశ్చాత్తాపంతో మంచి జన్మ ఇచ్చేస్తాడు అక్కడ లాది. కానీ మనం దాన్ని ప్రోత్సహించాలి. ఓకే అంటే 9 లక్షల ఆత్మలు స్వయంభూలు బ్రహ్మబాబాకు చూపించారు. ఆత్మ నక్షత్రం మాదిరిగా పైనుంచి దిగుతున్నప్పుడు కొంచెం భూలోకంలోకి వచ్చేటప్పటికి, ఆ అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పటికి చిన్నపిల్లల శరీరంలో ప్రవేశించినట్టు చూపించారు. వాళ్ళే 9 లక్షలు స్వయంభూలు. వాళ్ళకి ఎంత గొప్ప జన్మనిచ్చాడు చూడండి, భగవంతుడు ఇచ్చాడు వాళ్ళకి. లేకపోతే మీకు 9 లక్షల ఆత్మలో కావాలంటే 9 లక్షల గర్భిణీ స్త్రీలు కావాలి. అక్కడ అంతిమంలో గర్భిణీ స్త్రీలు ఎక్కడ ఉంటారు, హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడికంటారు, ఎక్కడ పెంచుతారు, ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ చేయగలంటే. అది కరెక్ట్ తీరిక కాదు. అందుకే బ్రహ్మబాబాకు చూపించిన అన్నీ కరెక్ట్. సాక్షాత్కార రూపంలో ఒక నక్షత్రం వస్తుంది పరంధామం నుంచి, భూలోకంలోకి వచ్చేటప్పటికి ఒక చిన్నపిల్లోడిని శరీరంలో ప్రవేశించి రాకుమార్ల కింద దిగిపోయి చూపించారు. అంటే ఆది నాన్ననే ఒక బొమ్మలాగా పెట్టి, సినిమా హాల్లో తెరలాగా పెట్టి, ఆ బొమ్మనేమో తెర మీద చూపించి, సినిమాలు మారిపోతున్నాయి, తెర అక్కడే ఉంటుంది. అంటే ఆది నాన్నని బొమ్మలా పెట్టి 9 లక్షల ఆత్మను తయారు చేసాడు బాబా. ఎప్పుడు
ఎప్పుడో తయారు చేసేటని ఎలా చెప్పగలదు అంటే మనసా సేవ ఇంక చేయాలని మనసు రావట్లేదు నాకు. ఒక కొంచెం ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వాయిస్ ఇంకా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంటే బాబా అన్నాడు తయారైపోయారు. ఎందుకు శిల్పం చెక్కేసాం, గాంధీ గారు శిల్పం చెక్కేసి అక్కడ పెట్టాడు, కొనుక్కున్నవాడు రావాలంతే, ఇంకా అతని పని లేదు. తర్వాత ఈ ఇల్లు కట్టేటప్పుడు ఎందుకు మళ్ళీ నన్ను మట్టిలో వేస్తున్నావు, అక్కడ అమ్మించావు, మళ్ళీ ఇక్కడ కట్టిస్తున్నావు అంటే నీ ద్వారా 16,108 మాల్లో 1000 మందిని తయారు చేస్తాను అన్నాడు. కరోనా టైంలో యూట్యూబ్లో ఇప్పుడు 12,000 నుంచి 14,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొన్న నేను చూసే, నేను ఎటువంటి పెట్టుకోను, సబ్స్క్రైబర్స్ ఉన్నారు బాబాకి 12,000 మంది. అందులో 1000 మంది చాలా ఆయనకి 1000 మందిని తయారు చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, 16 మందిని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బుక్కుల ద్వారా 16 మంది అంటే ఇంకెక్కువ తయారైపోతున్నారు. అంటే అక్కడికి 16,108 మాల కూడా శివబాబా ఒక విధి విధానం ద్వారా తయారు చేసాడు. ఓకే, జాగ్రత్తగానండి. ఇక్కడ 9 లక్షలు తయారైపోయారు మనస సేవ ద్వారా. 1000 మంది తయారైపోయారు ఈ బట్టీల ద్వారా. ఆ 1000 మంది కూడా 16,000 తయారు చేశారు. 16,108 తయారైపోయింది. ఇంక 3 లక్షలు కావాలి. సత్యోగం స్థాపన చేయాలంటే 3 లక్షలు కావాలి. 1,52,00,000 బుక్కులు వెళ్ళిపోయి ఇంకో 1,50,00,000 అయితే 3 కోట్లు తయారైపోతారు. 1,00,00,000 పుస్తకాలు అయిపోయిన తర్వాత మానేస్తానంటే నేను చెప్పాను పిల్లలకి, ఏమని, ఇంక డబ్బు ఎవరు పంపినా బుక్కులు పంపొద్దు, వద్దు, చేయమని చెప్పేది. అప్పుడు బాబులకి శరీరంలో భగవంతుడు ఆ శక్తి ప్రవేశించి, డాడీ 3 కోట్లు అవుతాయి అంటున్నారు బాబా, మానకండి, డబ్బు వచ్చేంతకాలం చేయండి, డబ్బు లేకపోతే మానేద్దాం. దానికి ఏ లోటు లేదు. ఇప్పుడు ఆ అమౌంట్ తీసి ఇందులో పెట్టాం, ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి 3 కోట్లు ఎలాగ వచ్చేస్తారంటే ఈ సినిమా ద్వారా వచ్చేస్తారు. ఇంకా ఎంత రావాలి, ఇంకో 1,50,00,000 రావాలి. ఒకడు 10 మందికి చెప్పి తయారు చేసాడు అనుకోండి, సింపుల్గా తయారైపోద్ది. అంచేత సత్యయుగి స్థాపనకు వచ్చిన ఆ పరమశివుడు, ఆ పరమ పవిత్రుడు, ఆ నిరాకారుడు, ఆ జ్యోతిర్బిందు స్వరూపుడు, ఆయన గొప్ప డాక్టరు, ఆయన గొప్ప సర్జను. బ్రహ్మబాబాకి హార్ట్ పెయిన్ వస్తుంటే లాస్ట్ చనిపోయే ముందు, శరీరం వదిలే ముందు హాస్పిటల్కి వెళ్దామని ఆవిడంటే సుప్రీం సర్జన్ ఉన్నాడు, నాకు వద్దన్నాడు ఆయన. కాబట్టి ఆయన సత్యయోగాన్ని ఒక ఆదినాన్ని నేను బొమ్మలా పెట్టి తయారు చేసాడు. అయిపోయింది డ్రామా క్లోజ్. త్రేతాయుగం ఆయన తయారు చేయడు, డ్రామానుసారంగా తయారైపోతారు. అంచేత వినాశనం అనేది నాకు చెప్పింది ఏంటంటే, బాబా హైయెస్ట్ 6 నెలల నుంచి 8 నెలల లోపల అయిపోతుంది చెప్పి. ఒకళ్ళు అవ్వలేదు దాన్ని తిట్టుకుంటారు మీరు, అది నన్ను ఎలా చెప్పాడు, వినాశనం అయిపోద్దని. అంచేత నేను నెక్లెస్ అమ్మేసాను, లేకపోతే నేను పెళ్ళికి వెళ్ళాలి, ఇప్పుడు నెక్లెస్ లేదు అని తిట్టుకున్నారు అనుకోండి. తిట్టుకుంటారు మీరు, నాకు సంబంధం ఏంటి? నువ్వు నెక్లెస్ పెట్టుకుంటే నాకెందుకు? నువ్వు సత్యయుగంలో 16,000 వస్తే నాకెందుకు? నువ్వు త్రేతాయుగంలో లాస్ట్ బిడ్డ అయితే నాకెందుకు? ఆయన చెప్పింది నేను చేయటం నా ధర్మం, అంతే. నన్ను అంతగా పుట్టించాడు, నేను అంతగా నిమిత్తమయ్యాను. మీరు అనుకుంటారు ఈయన ఎలాగ చెప్తుంటాడో, నెక్లెస్ పెట్టుకుని వెళ్ళాలి. అసలు నేను ఇప్పుడు నెక్లెస్ పెట్టుకెళ్దామంటే నెక్లెస్ లేదు, ఈయన వినాశనం చెప్పాడు, అది అమ్మేసాను అంటారు. అప్పుడు తిట్టుకుంటారు. భగవంతునే తిడుతున్నారు, నేనంతా. నాకు చెప్పారు బాబా, ఎలాగ బాబా సినిమాలో డబ్బు తీస్తే సినిమాకి తక్కువేం కాదు, సుమారుగా 5 కోట్లు అవుతున్నట్టు అవుతుంది. అది ఎక్కడి నుంచి ఎలా వస్తుందో అలా జరుగుతుంది అది. కాబట్టి నాకు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చూడండి, సామాన్య కుటుంబీకుడు. ఒక 5 కేజీలు ఆదివారం కాయగూరలు పట్టుకెళ్తాడు, ఏదో పప్పు ఉప్పులు పట్టుకెళ్తాడు, 1/2 కేజీలు అవి అమ్ముకుంటాడు. ఆయన 6,000 ఇచ్చి, అన్నయ్య వద్దు, మాకు మాత్రం ఎందుకు, మాకు ఏదో ఉందలే అని చెప్పేసి 6,000 ఇచ్చి 3 నెలల్లో క్లోజ్ చేసేస్తానన్నాడు.
మిగిలింది అంత వాళ్ళు అంతే. అటువంటి ఆత్మలు ఉంటారు భగవంతుడికి. ఇలా తిట్టే వాళ్ళు ఉంటారు, భగవంతుని తిడతారు, నన్ను తిడతారు. డోంట్ కేర్ చేయను నేను అసలు. తిట్టినా పర్లేదు, ఏం చేయాలి, సత్యం సత్యం చెప్పడం అంతే మన ధర్మం. కాబట్టి సమయం చాలా సమీపంగా వస్తుంది. రష్యా చాలా భయంకరమైనటువంటి అన్ని దేశాల్లో కూడా అణుబాంబులు సెట్ చేసి ఉంచింది. అది బాబా క్లియర్గా నాకు అనిపించేసింది ఏంటంటే 6 నెలల నుంచి 8 నెలల్లో చూసుకో, అమ్మ శరీరం వదిలేసిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత వినాశనం అయిపోతుంది, వినాశనం స్పీడ్ అయిపోతుంది, సత్యయుగం అవుతుందని చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే, నిన్ను పుట్టింటికి తీసుకెళ్ళాను నా కూతుర్ని. ఆవిడ ఇక్కడ వంటింట్లో ఉంటే 100 మందికి భోజనం పెడుతుంది, 1000 మందికి భోజనం పెడుతుంది. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్నో ఆత్మలు అలా గాల్లో ఉన్నప్పుడు ఆ ఎన్నట్లకి వైబ్రేషన్స్ ఇచ్చి బాబాని తెలుసుకునేలా చేస్తుంది ఆవిడ పని ఆవిడ చేస్తుందని చెప్పాడు బాబా. మీరు నమ్మితే నమ్మకపోతే మానేయండి. అందుకే మాకు భయం, దుఃఖం అనిపించదు. ఆ బాబా చెప్పాడు, అంతిమ జన్మలో సూక్ష్మత్వంలో 6 సంవత్సరాలు ఉండి నీకు భార్య సతీమణి అయిందంటే నువ్వు ఎంత గొప్ప అదృష్టమైన ఆత్మ, మీరు యజ్ఞం ఎంత గొప్పది, మీ పిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నువ్వు తయారు చేసేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అన్నాడు. మీరంతా గొప్పవాళ్ళే. కాబట్టి బాబా ఒక మంచి విషయాలు చెప్పించారు. బాబాకి ధన్యవాదాలు మరియు అభినందనలు. ఆ 9 లక్షలు తయారైపోయారు, 1000 మంది తయారైపోయారు. వాళ్ళు ఎప్పుడో 16 మందిని తయారు చేసేసారు, 16,108 తయారు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబీకులు కూడా మంచి వాళ్ళకి వచ్చి ఇలా చేసేసుకున్నారు. 1,50,00,000 ఎంతో ఓటర్గా 52 లక్షలు అవిండు, కనువాత కూడా అయిపోతుంది. ఈ సత్యయుగ స్థాపన రెడీ అయిపోయింది. అర్థమైందా? కాబట్టి ఆ బుక్కులు కొనుక్కుంటారో, మీ ధనాన్ని దాచుకుంటారో, ఏం చేస్తారో ఆ విషయం చెప్పమన్నారు కాబట్టి బాబా చెప్పాను. ఎవరండి ఈ రోజుల్లో బొక్కులు కొట్టించి బాబా జ్ఞానం అరివిచ్చి నువ్వు బాగుపడాలని చెప్పేవాళ్ళు ఎవరున్నారండి అసలు? బాబా చెప్పారు, ఇంత ఇస్తే ఇది ఇస్తానంటే అది వ్యాపారం అయిండు, మనసుతో ఇది ఇస్తే నూతులో ఒకసారి చెప్పారు బాబా, చుట్టుపక్కల నూతులన్నీ ఎండిపోయినాయి, బోర్లు కూడా రావట్లేదు అనుకో, నీ ఒక్క నుయ్యి బోరు వస్తుంది అనుకో, అప్పుడు వాళ్ళని తోడుకొనిస్తే ఇది కూడా ఎండిపోద్దేమో అని ఆలోచిస్తే నిజంగా ఎండిపోద్ది. తోడుకొనిస్తే ఇంకా ఊరుతుంటుందని చెప్పారు బాబా. అంచేతే అరువు ఇప్పుడు 20 లక్షల అరువు పడుతుంది, సుమారుగా 5 లక్షలు ఎంత అవుతుంది, 15 లక్షల అరువే పడుతుంది. కాబట్టి ఏదో అమృతవల్లి వేసాను, యోగం చేసుకున్నాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, రోజు క్లాస్కి వెళ్ళాను, వాణి అన్నాను, మధువనం 10 సార్లు వెళ్ళి వచ్చాను, ఇవన్నీ ఆ స్థితి చేరటానికి ఈ నిమిత్తం. అంతేగాని భాగ్యం తయారు చేయటానికి త్యాగం లేకుండా భాగ్యం రాదు. 420 బుక్కులు కొనుక్కోవాలి మీరు. 10 బుక్కులే కొనుక్కున్నారు, ఎగ్జామ్షన్ ఇచ్చాడు బాబా. అసలు చెప్పొద్దన్నారు, ఆ 108 వరకు చెప్పొద్దన్నారు. నా నోట్లో ఏదో ఆగదు, ఆయన తెలుసు ఆగదాన్ని. ఈయన చెప్పొద్దంటే మరీ చెప్తాడని నాకు ఇచ్చాడు ఈ భాగ్యం. కాబట్టి చక్కగా అనుభవించేసుకోండి. సినిమా కూడా తయారైపోతుందో. సినిమా తయారైనప్పుడు ఒక సీన్ తీశారు, ఇంతకపోతే 3 నిమిషాలు, రోజుకి 1 నిమిషం 2 నిమిషాలు తయారవుతుంది సినిమా. అది ట్రైలర్ చూసాం, ఫస్ట్లో నాకు ఏడుపు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొని తీసిన తర్వాత చూస్తే మళ్ళీ ఏడ్చేస్తున్నాను, ఏడుపు వచ్చేస్తుంది. అలాగా అడిగారు, ఏంటి ఎందుకు ఏడుస్తున్నాను అని బాబాని అడిగాను. ఎందుకు ఏడుస్తున్నాను బాబా నేనంటే బాబా చెప్పారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా భాషలో చేయాలనుకుంటున్నాం, ఇది వినాశనం అయిపోద్దని చెప్పారు.
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అతి త్వరలో వినాశనం అయిపోద్ది కాబట్టి నీ ఆత్మకి తెలిసిపోయిందో వినాశనం అయిపోతుందో, అద్భుతమైన తండ్రి, అవినాశి తండ్రి, తప్పిపోయిన తండ్రి, మహాశక్తివంతుడి తండ్రి, వైద్యనాథుడు, సుప్రీం సర్జను, అటువంటి వాడు మళ్ళీ ఉండడని నీ ఆత్మ తెలిసిపోయి ఏడుతున్నాను అన్నారు బాబా. నేను ఏడుతున్నానని మీకు చెప్పకూడదు, పక్కకి వెళ్ళి ఏడుస్తున్నాను నేను ఆ సీన్ చూస్తుంటే. ఇంత పోతే 2 నిమిషాలు సీన్, అది ఇంకా సినిమా తయారవలేదు, 4-5 నిమిషాలు సినిమా తయారైంది సంవత్సరం క్రితం. ఏడిచేస్తున్నాను నేను పక్కనే, ఆపుకోలేకపోతున్నాను. ఎందుకు బాబా ఏడుపు వస్తుందని పక్కకి వెళ్ళి అడిగితే బాబా చెప్పారు, నీ ఆత్మకి భవిష్యత్తు తెలిసిపోద్ది, ఆ వరదానం ఉంది నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని భాషల్లో మారుస్తావు కాబట్టి అందరూ చూసేసి వాళ్ళు బాబాని దగ్గరికి అయిపోతారు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, ఇంకా అన్నీ తయారైపోయి నీ ఆత్మకి తెలిసిపోయి భాగ్యవిధాత వెళ్ళిపోతున్నాడు అని బాధపడుతుంది అని చెప్పారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. 6 నుంచి 8 నెలల లోపులో మీ ధనాన్ని, తనువుని అన్నీ పెట్టుకోండి, చేసుకోండి. మనసు ఉంటే మార్గం లభిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శివబాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాల్లో ఉన్న ఆత్మల తరపుని, ప్రకృతి తరపుని, అనేక జీవరాశుల తరపుని మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు. క్షణము బాబా మహిమతో
శాశ్వతమైనది శాశ్వతమైనది ఆత్మయేనని మరువకు ఈ నిజము క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం పుణ్యఖాతా పెంచుకునేందుకు సమయము ఇదే తెలుసుకో పుణ్యఖాతా పెంచుకునేందుకు సమయము ఇదే తెలుసుకో బాబా ప్రేమలో మనసును ఉంచి సుఖము శాంతి పొందుమా ఏమవుతుందో ఏమవుతుందో ఏమో అంటూ ఆలోచించకు మనసులో క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం ఓ శివ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం ఓ బాబా నా బాబా కాబట్టి ఇక్కడ మీరు ఒక డౌట్ వస్తుంది. నాకు చెప్పారు బాబా 84 జన్మల్లో 20 జన్మలు బాగుంటాయి కదా, ఇంకా 64 జన్మలకి బుక్కులు తీసుకుంటే సరిపోద్ది కదా, ఇది చొప్పున అనుకోవచ్చు మీరు. నేను కూడా అలాగా ఆలోచించాను. అప్పుడు బాబా చెప్తున్నారు ఇప్పుడు ఆన్సర్. నాకు మహానుభావుడు నా ఆత్మలో ఏం రసం పోసాడో తెలియదు, కానీ ఆయన చెప్పింది అర్థమైపోద్ది. ఏం చెప్తున్నాడంటే అక్కడ చాకలోళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, శ్మశానం దగ్గర బటన్ నొక్కేటువంటి వాళ్ళు ఉంటారు, పిక్నిక్స్ దగ్గర కాపలాదారులు ఉంటారు. కానీ ఆ కుటుంబంలో పుట్టకుండా రాయల్ కుటుంబంలో పుట్టాలి కదా అన్నారు బాబా. అంచేత ఈ 20 జన్మలు కూడా తండ్రి కొడుకు అని పక్కన పెట్టుకోవాలి. నేను ఆలోచించాను, అది ఎలాగా వచ్చేస్తుంది కదా, ఎందుకు ఇది అని చెప్పి. బాబా ఇప్పుడు చెప్పారు దానికి ఆన్సర్ దొరకలేదు నాకు. ఇప్పుడు చెప్పారు బాబా, అక్కడ రిలేషన్షిప్ బాగుంటుంది, కానీ రాయల్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, బలహీన ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు నిజంగా చాకలోళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో వాళ్ళు కూడా ఎంతో మంచి కుటుంబం వాళ్ళు ఉన్నారు, అందులోని ప్రజల్లో ఉన్నారు. కానీ అక్కడ రాయల్టీకి రావడానికి మీకు 420 బుక్కులు తీసుకోవాల్సిందే. అక్కడికి తల్లి తండ్రి, కొడుకు కోడలు, కూతురు పెళ్లి చేసి పంపేస్తారు కాబట్టి ఇంక మీకు బెడ్డెన్ ఉండదు. మంచి లక్షణాలు గల కూతురిని పంపారు అనుకోండి మీరు అత్తవారింటికి, అది కూడా స్వర్గం కింద ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5 సార్లు చెప్పారు బాబా. మీ ఇష్టం ఆ విషయం, కానీ సత్యోగం తయారైపోయింది. వినాశం చేసుకోవటానికి ఆయనకి రైట్స్ వచ్చేసినాయి, చేసేసుకుంటారు కూడా. త్రేతాయుగం ఆయన తయారు చేయరు, ద్వాపరయుగం తయారు చేయరు, మనం తయారు చేసుకుంటాం. అది డ్రామానుసారంగా ఆయన
సెట్ చేస్తాడు. అది అర్థమైంది. థ్యాంక్ యూ శివబాబా, థ్యాంక్ యూ. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా. అన్ని అవయవాలు ఆరోగ్యవంతంగా ఉండేలాగా యావత్తు 800 కోట్ల ఆత్మలకి ఆరోగ్యం ఇస్తే ఆనందంగా నిన్ను అనుభవం చేసుకుంటారు. ఆరోగ్యం ప్రసాదించండి, తప్పకుండా ప్రసాదించండి బాబా, సంపూర్ణంగా ప్రసాదించండి. మీ స్మృతి చేసుకునేలాగా వాళ్ళకి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య శివ పరమాత్మ అనే బిరుదు వచ్చేలాగా అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. ఆరోగ్యం లేకపోతే సుఖం ఉండదు బాబా. అందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు నుండి వాళ్ళకి ఆరోగ్యం భగవంతుడు ఇచ్చాడు, నాకు ఏదో కనపడిన భగవంతుడు ఇచ్చాడు అని వాళ్ళకి అనుభవం అయ్యేలాగా వరదానం ప్రసాదించండి. వాళ్ళకి ఏ అవయవం అనారోగ్యంగా ఉందో ఆ అవయవం ఆరోగ్యవంతంగా అయ్యేలాగా చేసి పెట్టండి బాబా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.